గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణంలో బాలకాండలో బ్రహ్మ యొక్క ప్రేరణ ప్రభావమున దేవతల అంశలతో భల్లూక వానర వీరులు జన్మించుట గురించి చెప్పుకుంటున్నాం. వేల కొలది వానరులు కొంతమంది వృక్షవంతము అను పర్వతము యొక్క సానువలయందు నివసింపసాగిరి. మరికొంతమంది నానా విధములకు కొండలను, అడవులను ఆశ్రయించిరి. సూర్యుని అంశతో పుట్టిన సుగ్రీవుడు, ఇంద్రుడి అంశతో జన్మించిన వాలి అను ఇరువురును సోదరులు. వృక్షరజుని కుమారులు. వానర వీరులందరును ఈ ఇరువురు సోదరులను నలుని, నీలుని, హనుమంతుని మరియు ఇతర వానర ప్రముఖులను ఆశ్రయించి ఉండిరి. వారందరును గరుత్మంతునితో సమానమైన బలము గలవారు. యుద్ధ విశారదులు. వారు వనములలో సంచరించుతూ తమ బల పరాక్రములచే సింహములను, పెద్ద పులులను, మహాసర్పములను సైతము పీడింపగల సమర్థులు. దృఢమైన బాహువులు గలవాడును అమిత పరాక్రమశాలియు అయిన వాలి ఆ భల్లూకములకును, కొండ ముచ్చులకును, వానరులకును ప్రభువై తన భుజబలము చేత వారిని పాలించుచుండెను. వివిధములైన ఆకారములతోనున్న శరీరములు గలవారును, పలు విధములైన లక్షణములు గలవారును అయిన ఆ వానర వీరుడు పర్వతములతో, అడవులతో, సముద్రములలో తో గూడిన భూమండలమంతటను వ్యాపించియుండిరి. మేఘ సమూహము వలెను, పర్వత శిఖరము వలెను మిక్కిలి ఉన్నతులైన వారును, మిగులు బలశాలురును, భయంకర అయిన రూపములు, శరీరములు గలవారును అయిన వానర సేనా నాయకులు శ్రీరామునకు సహాయపడుటకై ఈ భూమండలమునందు అంతటను నిండియుండిరి. మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేధ పుత్రకామేష్టి క్రతువులు ముగిసినవి. దేవతలు అందరును తమ తమ హవిర్భాగములను స్వీకరించి స్వస్థానములకు చేరిరి. యజ్ఞ దీక్షా నియమములను పూర్తి కాగానే సేవకులు, సైనికులు వాహనములు వెంటరాగా రాజు రాణులతో గూడి పురమున ప్రవేశించెను. యజ్ఞమునకు విచ్చేసిన దేశాధిపతులందరినీ దశరథుడు వారి వారి యోగ్యతలననుసరించి సన్మానించెను. వారును మిక్కిలి సంతోషించి వశిష్ఠ మహర్షికి నమస్కరించి తమ తమ దేశములకు బయలుదేరిరి. అయోధ్య నుండి తమ నగరములకు వెళ్ళుచున్న శ్రీమంతులైన ఆ రాజుల యొక్క సైనికులు దశరథుడు సంగిన వస్త్రాభరణములకు సంతసించిన వారై చక్కగా బాసిల్లిరి. రాజులందరూ వెళ్ళిన పిమ్మట శుభలక్షణ సంపన్నుడైన దశరథుడు వశిష్ఠాది మహర్షుల ముందునకు సాగిపోవుచుండగా పురమున ప్రవేశించెను. నగర ప్రవేశానంతరము దశరథుడు ఋష్యశృంగుని సాదరముగా పూజించెను. పిమ్మట ఆ మహర్షి తన భార్య అయిన శాంతతో గూడి ప్రయాణమయ్యెను. ధీశాలి అయిన రోమపాదుడు ఆయనను సపరివారముగా అనుసరించెను. వారినందరినీ దశరథుడు కొంత దూరం అనుసరించి వీడ్కొలిపెను. దశరథ మహారాజు వచ్చిన వారందరినీ వీడ్కొలిపి మిక్కిలి ఆనందించెను. అనంతరము పుత్ర ప్రాప్తిని గూర్చి ఆలోచించుచు హాయిగా నివసించసాగెను. యజ్ఞము ముగిసిన పిమ్మట 1 సంవత్సర కాలము గడిచెను. 12వ మాసమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు 4వ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవి యందు శ్రీరామచంద్ర ప్రభు ఉదయించెను. ఆ సమయమున సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని అను 5 గ్రహములను తమ ఉచ్చ స్థానములయందు అనగా క్రమముగా మేష, మకర, కర్కాటక, మీన, తులా రాశుల యందు ఉండిరి. కర్కాటక రాశియందు గురుచంద్రుడు కలసియుండిరి. బుధాద్యులు మేషమునందుండిరి. జగన్నాథుడును అన్ని లోకముల వారిచే నమస్కరింపబడువాడును, సర్వ శుభలక్షణ సంపన్నుడును, మహాభాగ్యశాలియు, విష్ణువంశ సంభూతుడును, ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన శ్రీరాముని పుత్రునిగా గన్న కౌసల్యాదేవి ఎంతయో ధన్యురాలు. కౌసల్యాదేవి తన తపఃఫలముగా చేతియందు వజ్రరేఖలు గలవాడును, మహాతేజశ్శాలియు అయిన శ్రీరాముని పుత్రునిగా పొందెను. దేవతలలో శ్రేష్ఠుడును, వజ్రాయుధమును చేతియందు ధరించువాడును అయిన ఇంద్రుని పుత్రునిగా పొందిన అదితి వలె ఆమె ఎంతయో శోభిల్లెను. సత్యవాక్పరిపాలకుడు, సర్వసద్గుణ సంపన్నుడు, విష్ణువు యొక్క చతుర్దాంశైన వాడును అగు భరతుడు కైకేయియందు జన్మించెను. భరత జననానంతరము వీరులను, వివిధములైన అస్త్ర ప్రయోగములయందు నిపుణులను, విద్వాంసులతో ఒప్పెడువారును అయిన లక్ష్మణ శత్రుఘ్నులు అవును కవలలు సుమిత్రాదేవి కనెను. భరతుడు పుష్యమీ నక్షత్రయుగ్మ మీన లగ్నమునందు
చైత్రశుద్ధ దశమి నాడు జన్మించెను. అతడు గురువు యొక్క క్షేత్రమైన మీన లగ్నమునందు జన్మించుట వలన ప్రసన్నమైన బుద్ధి గలవాడయ్యెను. లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రయుగ్న కర్కాటక లగ్నమునందు చైత్రశుద్ధ దశమి గడియలలో జన్మించిరి. 5 రవి, కుజ, గురు, శుక్ర, శని గ్రహములు ఉచ్చరాశులలో ఉన్నప్పుడు ఈ నలుగురి జననములు సంభవించెను. దశరథునకు కలిగిన నలుగురు కుమారులను అన్ని విధములుగను ఆయనకు తగినవారు. వారిలో ప్రతి ఒక్కరును వేర్వేరుగా విశిష్టములైన గుణములు గలవారు. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రముల వలె వారు భాసిల్లుచుండిరి. రామాదుల జనన కాలమున గంధర్వులు అవ్యక్త మధురముగా గానము చేసిరి. అప్సరసలు కనుల పండుగగా నృత్యములు చేసిరి. చక్కగా దేవదుందువులు మ్రోగెను. ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసెను. దశరథ మహారాజునకు పుత్రులు కలిగిన సంతోష సమయమున అయోధ్యమంతటను ఉత్సవములు జరిగినవి. అందు ప్రజలెల్లరును అత్యుత్సాహముతో పాల్గొనిరి. రాజవీధులన్నియును కోలాహలముతో నిండిపోయెను. నటీనటుల అభినయ ప్రదర్శనములతోను నర్తకుల యొక్క నృత్య వినోదములతోడును విలసిల్లెను. గాన వాద్య కూష్టలతోడను వందిమాగదుల స్తోత్ర పాఠములతోడను ప్రతిధ్వనించెను. రాజు పౌరాణికులకు వందిమాగదులకును పారితోషికములను ఇచ్చెను. బ్రాహ్మణోత్తములకు వేల కొలది గోవులను ధన కనక వస్తు వాహనములను దానము చేసెను. పుత్రులు జన్మించిన 11 దినముల పిమ్మట దశరథుడు వారికి జాతకర్మ నామకరణోత్సవమును నిర్వహించెను. కుల పురోహితుడైన వశిష్ఠుడు ఉత్తమ గుణములు కలగ జ్యేష్ఠ కుమారునకు రాముడు అనియు, కైకేయి సుతునకు భరతుడు అనియు, సుమిత్రా పుత్రులకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనియు నామకరణములు చేసెను. రాజు బ్రాహ్మణులను, పురజనులను, గ్రామవాసులకు మృష్టాన్న భోజనములతో సంతృప్తిపరచెను. ఇంకను బ్రాహ్మణోత్తములకు బహువిధములగు రత్నములను పుష్కలముగా బహూకరించెను. పిమ్మట దశరథుడు తన నలుగురు పుత్రులకును అన్నప్రాసన, చౌలోపనయాది సంస్కారములను సకాలమున జరిపించెను. ఆ రాజకుమారులలో పెద్దవాడైన రాముడు ధ్వజ పతాకము వలె వంశ ప్రతిష్ఠను ఇనుమడింపజేయుచు తండ్రికి మిక్కిలి సంతోషమును గూర్చుచుండెను. మరియు సమస్త ప్రాణులకు శ్రీ మహావిష్ణువు వలె ఎంతయో ప్రేమ పాత్రుడయ్యెను. ఆ రాజకుమారులందరూ వేదశాస్త్రములను అభ్యసించరి. ధనుర్విద్యయందు ఆరితేరిడి. ప్రజల హితమునందే ఆసక్తి గలవారైరి. వారందరూ విజ్ఞానఘనులు, సకల సద్గుణ సంపన్నులు. రఘువంశజుల్లో తేజస్శాలి అయిన శ్రీరాముడు అమోఘమైన పరాక్రమము గలవాడు. సమస్త ప్రజలకును పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరుడు. రాముడు ఏనుగు నెక్కియు, అశ్వమును అధిరోహించియు, రథమునందుండియు యుద్ధమనర్చుటలో కుశలుడు. ధనుర్విద్యయందు నిరతుడు. సర్వదా తల్లిదండ్రుల సేవలలో నిమగ్నుడై ఉండెడివాడు. ప్రజలను ఆనందింపజేయునట్టి అన్నయ్యగు రాముని యందు లక్ష్మణుడు బాల్యము నుండియు భక్తి తత్పరుడు. నిత్యము ఆయనను సేవించుటయే ఒక మహాభాగ్యముగా తలంచువాడు. రామసేవలయందే నిరతుడగు లక్ష్మణుడు తన సుఖములను ఏమాత్రము పట్టించుకొనక త్రికరణ శుద్ధిగా ఆ రామునకు అంకిత భావముతో అన్ని విధములుగా ప్రియమును గూర్చుచుండెడువాడు. అతడు రామునకు బహిప్రాణము. పురుషోత్తముడైన శ్రీరాముడును లక్ష్మణుడు తన చెంతలేనిచో నిద్రపోయేడివాడు కాడు. తల్లి కౌసల్య తీసుకొని వచ్చిన కమ్మని భోజన పదార్థములను అతడు తోడుగా లేనిచో భుజించెటివాడు కాడు. అనగా రాముడు క్షణకాలమైనను లక్ష్మణుణ్ణి విడిచియుండెడివాడు కాడు. రాముడు అశ్వమునెక్కి వేటకు వెళ్ళునప్పుడు లక్ష్మణుడు ధనస్సును చేబూని అతనిని కాపాడుచు వెంట నడిచెడివాడు. లక్ష్మణునకు తమ్ముడైన శత్రుఘ్నుడు అతని వలె సేవా స్వభావము కలవాడు. అతడు భరతునకు ప్రాణముల కంటెను ప్రియమైనవాడు. అట్లే శత్రుఘ్నుడును భరతుని పైన ఎనలేని ప్రేమను కలిగియుండెను. చక్కని శుభలక్షణ సంపన్నులగు తన నలుగురు ప్రియపుత్రులతో కూడిన దశరథుడు ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు అను నలుగురు దిక్పాలురతో కూడిన బ్రహ్మదేవుని వలె పరమానంద భరితుడాయెను. ఆ నలుగురు రాజకుమారులను వివిధ శాస్త్ర జ్ఞాన సంపన్నులై సకల సద్గుణాలతో అలరారు మిక్కిలి వాసిగాంచిరి. ఎట్టి పరిస్థితుల యందును పొరపాటునైనను అకృత్యములకు పాల్పడెడివారు కారు. లౌకిక ప్రజ్ఞానిధులు, దూరదృష్టి కలవారు, ఇట్లు ప్రతిభాశాలురు, తేజోమూర్తులు అయిన తన కుమారులను చూచి దశరథుడు జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మవలె ఆనందించెను.
పురుష శ్రేష్ఠులైన ఆ రాజకుమారులు వేదాంగ స్మృతి పురాణ ఇతిహాసములను శ్రద్ధగా అధ్యయనము చేయుచుండిరి. తల్లిదండ్రులను పరమ ప్రీతితో సేవించుచుండిరి.